ప్రముఖ బాలీవుడ్ నటులు షారుఖ్ ఖాన్, అజయ్ దేవగన్, టైగర్ ష్రాఫ్లు నటించిన విమల్ ఇలాచీ ప్రకటన తీవ్ర వివాదంలో చిక్కుకుంది. ఈ యాడ్ ద్వారా నిషేధిత పాన్ మసాలాను పరోక్షంగా ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ వారికి షోకాజ్ నోటీసులు ఇచ్చింది. ఈ కేసులో వారిచ్చే సమాధానం సంతృప్తికరంగా లేకపోతే ఒక్కొక్కరికి 10 లక్షల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. కాగా ఈ పరిణామం సరోగేట్ అడ్వర్టైజింగ్ కేసులతో సెలబ్రిటీలకు చట్టపరమైన బాధ్యతపై కొత్త చర్చకు దారితీసింది. మహారాష్ట్రలో 2026 జూలై నుంచి పాన్ మసాలా తయారీ, అమ్మకం, నిల్వలపై నిషేధం అమల్లో ఉంది. అయితే విమల్ ఇలాచీ పేరుతో వస్తున్న ప్రకటన పాన్ మసాలాను గుర్తు చేసేలా ఉందని FDA అభిప్రాయపడింది. ఆగస్టు మధ్యలో జారీ చేసిన ఈ నోటీసులో సదరు యాడ్ నుంచి తప్పుకోవాలని, సోషల్ మీడియా నుంచి దానికి సంబంధించిన కంటెంట్ను తొలగించాలని ఆ నటులను ఆదేశించింది. 15 రోజుల్లోగా తమ వివరణతో పాటు ఎండోర్స్మెంట్ ఒప్పంద వివరాలను కూడా సమర్పించాలని స్పష్టం చేసింది. ఈ చర్యను FDA కమిషనర్ తుకారాం ముండే గట్టిగా సమర్థించారు. ఆహార భద్రతా ప్రమాణాల చట్టం ప్రకారం ప్రకటనల గొలుసులో భాగమైన తయారీదారులు, ప్రచురణకర్తలు, స్పాన్సర్లు, ప్రచారకర్తలు అందరూ బాధ్యులే అంది. ఈ విషయంలో ఎవ్వరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని హెచ్చరించారు ఆయన. వారిచ్చే సమాధానం సంతృప్తికరంగా లేకపోతే మొదటి దశలో 10 లక్షల వరకు జరిమానా విధించే అవకాశం ఉందని ముందే తెలిపారు. FISS చట్టంలోని సెక్షన్ 2453 ప్రకారం తప్పుదోవ పట్టించే ప్రకటనలపై చర్యలు తీసుకునే అధికారం FDAకుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. అయితే జరిమానా విధించే అధికారం నేరుగా FDAకు కాకుండా అదనపు జిల్లా మెజిస్ట్రేట్ స్థాయి అధికారికి ఉంటుందని చెప్తున్నారు. నటులు ఇచ్చే సమాధానం, తదుపరి విచారణ ఆధారంగానే ఈ వ్యవహారంలో తుది నిర్ణయం వెలువడబోతోంది. ఏం జరుగుతుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ నెంబర్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.